నిజంగానే అభిషేక్ శర్మని వరుణ్ చక్రవర్తిని టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్లేయింగ్ 11 నుంచి తీసేస్తారంటారా? సో ఇద్దరు ప్లేయర్స్ కూడా సెమీఫైనల్లో విఫలమైన తర్వాత ఇద్దరు ప్లేయర్స్ ని కూడా ప్లేయింగ్ 11 లో నుంచి రిమూవ్ చేయాలని అయితే చాలా చర్చ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో సెమీఫైనల్ లోనే కాదు టోర్నమెంట్ మొత్తంలో పెద్ద పర్ఫామ్ చేయాలని చెప్పొచ్చు. వరుణ్ చక్రవర్తి గ్రూప్ స్టేజ్ లో చాలా బాగా పర్ఫామ్ చేసిండు. అక్కడ అతని ఎకానమీ అండర్ 6 వరకే ఉంది. సూపర్ 8 లోకి వచ్చేసరికి కొంచెం 7.78 ఆల్మోస్ట్ 8 వరకు అయితే వెళ్ళింది. కానీ లాస్ట్ సెమీఫైనల్ లో అయితే 4 అవర్స్ లో 60+ రన్స్ ఇవ్వడం, ఓన్లీ ఒకే ఒక వికెట్ తీయడం అయితే జరిగింది. కాబట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ పై చాలా సందేహాలు అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. ఈ వరల్డ్ కప్ లో ఒక 3-4 మ్యాచెస్ లో 40+ రన్స్ ఇచ్చిండు. అలాగే లాస్ట్ సెమీఫైనల్ లో 60+ రన్స్ అయితే ఇవ్వడం జరిగింది తను. అండ్ మరోవైపు అభిషేక్ శర్మ చూసుకుంటే ఎక్సెప్ట్ జింబాబ్వేతో మ్యాచ్ లో తప్ప టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి కూడా స్ట్రగుల్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ గా ఒకే ప్యాటర్న్ లో అవుట్ అవడం జరుగుతుంది. పవర్ ప్లే లో ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ వస్తే ఆఫ్ స్పిన్నర్ అటాక్ చేయడానికి వెళ్ళి అవుట్ అవడం అయితే జరుగుతుంది. సో ఇదే ప్యాటర్న్ అయితే కంటిన్యూ అవుతుంది వరల్డ్ కప్ మొత్తంలో. సో అది కొంచెం చూసుకోవాలి. మంచి టచ్ లో ఉన్నప్పటికీ ఎర్లీగా అవుట్ అయిపోతున్నాడు, ఓవర్ గా అటాకింగ్ బ్యాటింగ్ ఆడి. సో ఇప్పుడు మెయిన్ విషయానికి వస్తే ఇద్దరు ప్లేయర్ ని ప్లేయింగ్ 11 నుంచి రిమూవ్ చేయాలా లేదా మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు మీరేమనుకుంటున్నారు? ఈ ఇద్దరు ప్లేయర్స్ ప్లేయింగ్ 11 లో ఉండాలా లేక రిమూవ్ చేసి వేరే ప్లేయర్స్ తో రీప్లేస్ చేయాలా? కింద కామెంట్లు అయితే చెప్పేయండి. మెయిన్ గా అభిషేక్ శర్మ విషయానికి వస్తే మాత్రం అభిషేక్ శర్మ అయితే కంటిన్యూ చేస్తే బాగుంటది. సో మనం 2024 టీ20 వరల్డ్ కప్ లో కూడా చూసినాం. విరాట్ కోహ్లీ టోర్నమెంట్ మొత్తంలో పెద్ద పర్ఫామ్ చేయలే, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఫైనల్ మ్యాచ్ లో తను ఒక్కడే మంచి రన్స్ అయితే స్కోర్ చేసి మనకు టీ20 వరల్డ్ కప్ విన్ అవడంలో ఒక క్రూషియల్ రోల్ అయితే పోషించిండని చెప్పొచ్చు. సో అభిషేక్ శర్మ కూడా అలాంటి బ్యాటర్, మంచి టచ్ లోనే ఉన్నప్పటికీ ఒక ప్యాటర్న్ లో అవుట్ అయిపోతున్నాడు. సో అభిషేక్ శర్మకి కలిసి వచ్చే విషయం ఏంటంటే అపోజిట్ ఎండ్ లో సంజు శాంసన్ అయితే మంచి అటాకింగ్ గా రన్ స్కోర్ చేస్తున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ తన కెరీర్ లోనే బెస్ట్ నాక్స్ ఆడిండు. కాబట్టి తనకి అటాకింగ్ రోల్ ఇచ్చి అభిషేక్ శర్మ అయితే కొంచెం టైం తీసుకోగలగాలి. ఎందుకంటే అపోజిట్ బ్యాటర్ కూడా అటాకింగ్ ఆడుతున్నాడు కాబట్టి ఇక్కడ అభిషేక్ శర్మకి కొంచెం టైం తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటది. సో టైం తీసుకొని ఒక 2-3 ఓవర్స్ మంచి రన్ స్కోర్ చేసి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అటాకింగ్ ఆడితే చాలా బాగుంటది అని నా ఒపీనియన్. ఇక మరోవైపు వరుణ్ చక్రవర్తిని చూస్తే మాత్రం ప్లేయింగ్ 11 నుంచి తీసేస్తేనే బాగుంటది అనిపిస్తుంది. సో సూపర్ 8 నుంచి అసలు రిధమ్ లో లేడు. బ్యాట్స్మెన్ అందరు కూడా స్టార్టింగ్ బాల్స్ లోనే అటాకింగ్ చేస్తే వరుణ్ చక్రవర్తి లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ అయిపోతుంది. సో సరైన రిధమ్ లో బౌలింగ్ చేస్తలేడని పసిగట్టిల్లని చెప్పొచ్చు. సో సెమీఫైనల్ లో చూసినా కానీ జాకబ్ బెద్దల్ ఫస్ట్ 3 బాల్స్ లోనే 3 సిక్సెస్ అయితే స్కోర్ చేసిండు. దాంతో ఓవర్ డిఫెన్సివ్ లోకి అయితే వెళ్ళిపోయిండు వరుణ్ చక్రవర్తి. ఒక లెగ్ స్పిన్నర్ అంటే వికెట్స్ కోసం ట్రై చేయాలి. ఎన్ని రన్స్ ఇచ్చినా కానీ ఫ్లైట్ చేస్తూ బాల్ ని వికెట్స్ కోసం అయితే ట్రై చేయాలి. కానీ వరుణ్ చక్రవర్తి అయితే డిఫెన్సివ్ మోడ్ లోకి అయితే వెళ్ళిపోతున్నాడు బ్యాటర్స్ అటాకింగ్ చేయగానే. అండ్ మరో విషయం చూసుకుంటే ఇప్పుడు మనం ఫైనల్ లో న్యూజిలాండ్ తో ఆడబోతున్నాం. ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే న్యూజిలాండ్ తో 5 టీ20 మ్యాచ్ సిరీస్ అయితే అన్నాం. అక్కడ డారీ మిచెల్ అయితే ఎటు పడతాడు కొట్టిండని చెప్పొచ్చు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో అయితే. సో ఇప్పుడు అదే న్యూజిలాండ్ టీమ్ తో ఆడుతున్నాం కాబట్టి వాళ్ళు వరుణ్ చక్రవర్తిని చాలా మ్యాచెస్ ఆడేసి ఉన్నారు ఈ ఇయర్ లో. సో అందుకని వరుణ్ చక్రవర్తిని రిమూవ్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న కుల్దీప్ యాదవ్ తీసుకొస్తే బాగుంటుంది అన్న ఒపీనియన్. సో దీని గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే IPL అండ్ టీ20 వరల్డ్ కప్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.